సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాంబశివరావు పొందుగల, కౌలూరు. ఎక్కడ సార్? మండలం మైలవరం. సార్, మైలవరం నియోజకవర్గంలో లోకల్ వ్యక్తి సర్నాల తిరుపతిరావు అని, నాన్ లోకల్ వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఎలా చూస్తారు ఈ ప్రచారాన్ని? అంతకుముందు కూడా మరి వసంత కృష్ణప్రసాద్ గారు బయట నుంచి వచ్చి పోటీ చేసిన ఆయనగా, అప్పుడు తెలీదా? దేనేను ఉమామహేశ్వరారు బయట నుంచి వచ్చిన ఆయన, ఒడే శోభనేశ్వరారు బయట నుంచి వచ్చిన ఆయన. ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏంటి, పనిచేసేవాళ్ళు కావాలి, కానీ ప్రజలకి సేవ చేసేవాళ్ళు కావాలి అంతే తప్ప నాన్ లోకల్ ఇదంటే అట్ట ఇదివరకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా చేశారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి అక్కడ, మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడ వేస్తున్నారు రాయలసీమలో. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ పోటీ చేశారు, తెలియకుండానే మారుతున్నారా? అంటే ప్రజలు ఏమన్నా అమాయకులే ఏంటి? వాళ్ళు ఏది చెప్తే అది నమ్మటానికి. వాళ్ళ ప్రజలకి పనిచేసేవాళ్ళు కావాలి, లోకల్ నాన్ లోకల్ ఏముంది దానికి? అంటే ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి మీద, పెత్తందారి వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి పోటీ పడతా ఉన్నాడు, ఆలోచించారు ప్రజలందరూ కూడా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు, దోపిడీ చేయలే, దొంగతనాలు చేయలేదు, లేకపోతే ఎవరినో కొట్టి సొమ్ము లాక్కోలేదు. ఇవాళ మీరు చేసేదంతా అవినీతి. వాళ్ళ లెక్కర్ కానీ, శాండ్ కానీ, ల్యాండ్ కానీ అన్నీ దోషిస్తారు. వాళ్ళ డబ్బు చేసి వాళ్ళ ఇచ్చలవిడిగా ఖర్చు పెడతానికి కొన్ని లక్షల కోట్లైనా సరే వెనకాడకుండా ఖర్చు పెట్టి ఏదో రకంగా అధికారంలోకి రావాలని చెప్పే ఆలోచనలో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ పేద ప్రజల్ని రక్తం పీలుస్తున్నారు వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళ నిత్యావసర సరుకులన్నీ కూడా పెరిగిపోయినాయి. వాళ్ళ ఏది కొనాలన్నా కానీ ఆకాశాన్ని అందుతుంది వాళ్ళ పరిస్థితి చూస్తే. వాళ్ళ సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఇసుక దొరకట్లేదు, దాని మీద ఎంతమంది బతుకుతున్నారు నీకు తెలియట్లేదా? ఏమన్నా అమాయక చక్రవర్తి ఏం కాదుగా, నీకు తెలుస్తూనే ఉందిగా. నువ్వు ఎందుకు ఈ రకంగా చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నీకు పరిపాలన చేయమని ఇచ్చారు, ఒక్క అవకాశం ఇవ్వమంటే పరిపాలన చేయమని ఇచ్చారు. పరిపాలన ఏంటి, ప్రజలకు మేలు చేసే పనులు చేయమన్నారు అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు నాకు 151 సీట్ ఇచ్చారు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే అది ప్రజాస్వామ్యం కదా. అట్లాగే ఎక్కడా కూడా ఇవాళ ఏ రోడ్డు చూసినా కానీ గుంటల భయం, రోడ్డు లేదు, మొత్తం గుంటలే. వాళ్ళ గుంటల్లో ఎంతోమంది బలైపోతున్నారు వాళ్ళ రోడ్లు లేక. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవాళ నైట్ జర్నీ చేయాలంటే ఎంత అవస్థలు పడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే అతనికి తెలియదు. ఎందుకంటే అతను 10 కిలోమీటర్లు ఉన్న హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నాడు కాబట్టి అతని కింద జనం ఏమైపోతున్నారు అనేది అతనికి తెలియదు. సార్, మీ నియోజకవర్గంలో ఈ సర్నాల తిరుపతిరావు గారి పట్టు ఎంతవరకు ఉంటున్నారు అసలు? పట్టు అంటే అతను వ్యక్తిగా మంచోడే అవ్వచ్చు, ఎవరికి హాని చేయకపోవచ్చు, కానీ అతను కూడా వసంత కృష్ణప్రసాద్ గారు ఆ రోజున గెలిపించాడు. ఎందుకంటే నేనున్నాను, మీకు ఏదొచ్చినా తిరుపతిరావు కోట్లు వేయమని చెప్పి ఆ రోజున ఆయనే గెలిపించాడు కాబట్టి ఆ రోజున గెలిచాడు. ఇవాళ అతని దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇంకోటి లేవు అని చెప్పి వీళ్ళు ఏదో భేద పలుకులు పలుకుతున్నారు తప్ప ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి కదా పెట్టేది. ఇవాళ అతను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఏమి లేకుండానే అతను నిలబెట్టారా? ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకపోకుండా మరి ఏం లేనోడేగా. మరి వచ్చే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ దాచుకున్న డబ్బే కదా వాళ్ళు మీరు ఖర్చు పెడుతుంది నియోజకవర్గంలో. డబ్బులు లేవని చెప్పటం ఏంటి? వాళ్ళ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా కూడా ఇంకా మేము పేదవాడికి ఇచ్చాము, బీసీలకు ఇచ్చాము అని చెప్పి మాటలు ఎందుకు? సార్, ముఖ్యంగా ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ గారే ఆయన జడ్పీటీసీగా గెలిపించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మొన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏకవచనంతో వసంత కృష్ణప్రసాద్ గారిని సంబోధించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఇవాళ తిన్నదే రేపు మర్చిపోతున్నాం, ఇవాళ చేసిన పని రేపు మర్చిపోతున్నాం. ఇవాళ
అతని పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఏ ఏ రోజుకి ఆ రోజు గడిచేదే చూస్తున్నారో తప్ప వాళ్ళు వ్యక్తిత్వం అనేది లేదు వాళ్ళకి. ఇవాళ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ పార్టీలో ఉన్న మాటలు మాట్లాడతారు, రేపు ఇంకో పార్టీలోకి వెళ్తే ఇంకో పార్టీ మాటలు మాట్లాడే పరిస్థితి వాళ్ళ నాయకుల చేత, ఆ నాయకులు మాట్లాడేస్తున్నారు వాళ్ళ చేత, అంతే తప్ప వాళ్ళకి వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు, తెలియకుండా మాట్లాడతలా. ఇప్పుడు ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఎవరి టైంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎవరి టైంలో ఎంత అభివృద్ధి జరగలేదు అనేది ప్రజలందరూ కూడా గమనించారు. సార్, ఆఖరిగా ఈ సర్నాల తిరుపతిరావు గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు సార్ మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా? అతను ఇప్పుడు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది, కాదని మనం అంటలా. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక బీసీ క్యాండిడేట్ని తీసుకొచ్చి మేము కృష్ణప్రసాద్ మీద పోటీ పెట్టి గెలిపించామని చెప్పి అనిపించుకోవాలనే ఉద్దేశం తప్ప అతని మీద ఏదో ప్రేమ ఉండి ఏదో అతనేదో కింద స్థాయివాడు మేము టికెట్ ఇచ్చాము అని చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళ ప్రజలందరూ గమనిస్తున్నారు అతను ఎందుకు టికెట్ ఇచ్చారనేది కూడా. వాళ్ళ కృష్ణప్రసాద్ ఆయన పోటీ చేశాడంటే వాళ్ళ ఆ గవర్నమెంట్లో ఉన్న లోపంతో ఆయన పనులు చేయలేకపోయాడు, అంతే తప్ప ఇవాళ గవర్నమెంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఆయన పనులు చేయలేకపోయాడు. ఆ రోజు ఏదో కొత్తగా వచ్చాడు, ఏదో రాజశేఖరరెడ్డి గారు కుమారుడు ఏదో పనులు చేస్తాడు అని చెప్పి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కృష్ణప్రసాద్ గారు లాంటి వాళ్ళు పార్టీలోకి వెళ్ళిన మాట వాస్తవం. కానీ ఆయన ఎక్కువ కాలం ఉండలేడనేది మా బోటి వాళ్ళకి తెలుసు ఆ పార్టీలో. ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే అన్యాయాలు, దోపిడీలు, వీళ్ళు ఆ పార్టీలో ఉండి చూస్తా ఆ పార్టీలో ఉండలేరు. అది మామూలుగా ఆలోచించే వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. అయితే కొంతమంది తెలియపోవచ్చు, కానీ ఎక్కువ మందికి ఆయన మనస్తత్వం తెలిసిన, కృష్ణప్రసాద్ గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఎన్ని రోజులు ఆ పార్టీలో ఉంటే అంత నష్టం జరిగిద్ది. ఆయనకు కాదు, ప్రజలకు నష్టం జరిగిద్ది. వాళ్ళ ఎంతోమంది ఆ రోజున చాలామంది అధికారం ఉందని చెప్పి ఉద్దేశంతో పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ వర్కులు తీసుకున్నారు. వర్కులు తీసుకొని ఆ పనులు చేశారు. పనులు చేస్తే వాళ్ళు లబోదీపమని ఎడుతున్నారు. ఎందుకంటే ఆయాలము డబ్బు పెట్టి రౌడీజంతో గెలిచారు. గెలిచి ఏం చేశారు, మనకి అధికారం ఉంది కదా, మన బిల్లులు కూడా మనం ఎట్ట గెలిచాము అట్టాగే బిల్లులు కూడా అవుతాయిలే అని చెప్పి అనుకొని ఎవరికాడే వర్కులు చేశారు. ఎవడో తగ్గట్టాడు, 10 లక్షలు పెట్టేవాడు 10 లక్షలు పెట్టాడు, 20 లక్షలు పెట్టేవాడు 20 లక్షలు పెట్టాడు, ₹1 కోటి పెట్టేవాడు ₹1 కోటి పెట్టాడు. వాళ్ళ బిల్లులు లేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకొని వాళ్ళ పిల్లలు, భార్య వాళ్ళందరూ కూడా బజారుని పడుతున్నారు వాళ్ళ. అందుకని చెప్పి ఈ ప్రభుత్వం ఎంత తొందరగా పోద్ది అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి తగిన మూల్యం చెల్లించుకొని మళ్ళీ భవిష్యత్తులో అతను రాజకీయాల్లో లేకుండా చేసే పరిస్థితి ఈ రోజున ఉంది. అతను ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు ఏంటో మాత్రం అంతవరకు ఖాయం. అతను అమ్మట ఉన్నవాళ్ళు కూడా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేశారో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళక తప్పదు.